Good morning, students. I am from Akshara Polytechnic College. Myself, Raghunath Singh. Today I am teaching the math session. Already మన math session మన 2019 problems చూసాం, 2018 problems చూసాం, 2017 కూడా చూసాం, 2016 లో 2 sums చూసాం, and remaining sums plus 2015 పేపర్స్ చూద్దాం. సో ఈ పేపర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత we are going to the next chapter. సో చూడండి మనకి ఇక్కడ 5 వచ్చాయి, 4, 5 ఈసారి ఎన్ని వస్తే చెక్ చేద్దాం. ఆ సెషన్ మారుతున్న కొద్ది సమ్స్ కూడా మారుతూ ఉన్నాయి. మనకి రఫ్ గా 3 నుంచి 5 వరకు వస్తున్నాయి. సో ఈ సెషన్ లో సమ్ చూడండి, 1 by log xy base x plus 1 by log xy base y ఈక్వల్ టు ఎంత వస్తుంది. సో ఈ సమ్ చేస్తున్న మనకి సమ్ వాట్ ఏదో కష్టమైన సమ్ ఇచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఈజియెస్ట్ సమ్. మీకు దానికోసం ముందే చెప్పాను ఫార్ములా ఏంటి, 1 by log xy ఇలా ఉంటే మనం లాస్ట్ సెషన్ లో ఈ ఫార్ములా కొత్తగా ఇంక్లూడ్ చేసాం. 1 by log x base y ఉంటే ఇలా ఉన్నప్పుడు రివర్స్ అయితే ఏమవుతుంది, log y base x. బేస్ లో ఉండేది పైకి, పైలో ఉండేది బేస్ కి వస్తుందని చెప్పానా లేదా? ఎప్పుడైనా ఇలా రివర్స్ లో ఉన్నప్పుడు బేస్ మారుతాయని చెప్పానా లేదా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను 1 by log x base y, 1 by log x భూమి y is equal to log రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ బేస్ లో ఉన్నది పైకి, ఇక్కడ పైన ఉన్నది బేస్ లోకి వస్తుంది. సో లైక్ దట్ ఫార్ములా ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 by log xy base x అనేది ఏమవుతుంది, log x base yx. ఇది కిందకి, ఇది పైకి, బేస్ లో ఉన్నది పైకి, అది ఉన్నది కిందకి మారుతా వస్తుంది. సో ఇది కూడా అంతే, పైకి ఇది కిందకి. సో ప్లస్ log y base xy. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, రెండింటికి బేస్ సేమా కాదా? చూడండి రెండింటికి బేస్ సేమ్ అయిపోయిందా లేదా? సో రెండింటికి బేస్ సేమ్ అంటే ఖచ్చితంగా మనం రెండింటిని యాడ్ చేయొచ్చు. సో ఇది కూడా చూడండి ఎలా ఉంది, log x ప్లస్ log y, log x ప్లస్ log y. మీకు ఆల్రెడీ తెలుసు log xy ఈక్వల్ టు log x ప్లస్ log y అని రాయొచ్చు. అండ్ కింద ఏంటంటే బేస్ ఏదైతే అది రాసుకుంటాం. బేసికల్ ఈ ఫార్ములాలో బేస్ 10 ఉన్నట్టు ఇక్కడ మనం బేస్ 10 కాదు, 1 పెట్టుకుంటే 1 అవుతుంది, 5 పెట్టుకుంటే 5 అవుతుంది, వాట్ ఎవర్ ద బేస్ ఇట్ విల్ బి. సో లైక్ దట్ ఇప్పుడు మనకి ఇది log x ప్లస్ log y ఫార్ములాలో ఉంది కాబట్టి log x y, log x ప్లస్ log y అంటే log xy కింద log xy, కింద కూడా బేస్ xy. ఇప్పుడు చూడండి బేస్ పైన కింద ఒకటే వచ్చిందా లేదా, log xy log xy. సో బేసెస్ సేమ్ కాబట్టి log మీకు ఆల్రెడీ చెప్పాం, log a బేస్ a ఈక్వల్ టు 1 అని. సో అలాగే log xy బేస్ xy రెండు సేమ్ కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుంది ఫైనల్ గా 1 వస్తుంది. సో స్టూడెంట్స్ చూడండి, పెద్ద క్రిటికాలిటీ ఏం లేదు, జస్ట్ 1 ఫార్ములా. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఇలా సమ్ చూడగానే ఇక్కడ బేసిస్ సపరేట్ గా, బట్ ఈ పై రెండు ఈక్వల్ కాబట్టి వాటిని బేసిస్ లో తెచ్చుకుంటే సమ్ క్లోజ్ అయిపోద్ది అని ఒక ఐడియా మీ బ్రెయిన్ లో రన్ అవ్వాలి. సో దానికోసం లాస్ట్ టైం ఒక సమ్ చెప్పాం, ఇది ఒక సమ్ చెప్పాం. ప్లీజ్ నోట్ ఇట్. అవర్ సెకండ్ సమ్, ఇఫ్ log 3 base 10 equal to 0.4771, then what is the value of log 15 plus log 2 equal to log 3 భూమి 10 is equal to 0.4771 అయినను log 15 plus log 2 యొక్క విలువ ఎంత? సో ఆలోచించండి, ఇక్కడ ఏమీ లేవంటే ఖచ్చితంగా ఇంటర్నల్ మనకి ఏమన్నట్టు ఇక్కడ log బేస్ 10 ఉన్నట్టే. ఆ పాయింట్ మనకు ఆల్రెడీ బ్రెయిన్ లో ఉంది. ఓకే ఫైన్. మనకి ఇచ్చింది ఏంటి, వాల్యూ అడిగాడు అంటే ఏం కావాలి, మనకి విలువ కావాలి. విలువ కావాలని ఫస్ట్ మనం ఆలోచించాలి, మనకి ఏమి ఇచ్చాడు, log 3 ఇచ్చాడు, log 3 విలువ మాత్రం ఇచ్చాడు. సో log 3 విలువ ఇచ్చాడు. ఓకే, ఎలా ఇప్పుడు ఈ 15 ఉంది, 15 ఎలా రాసుకోవచ్చు, 3 ప్లస్ 3 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు. రాసుకుంటే మనకి log 3 వాల్యూ వస్తుంది తెలుసు కాబట్టి రాసేస్తాం. log 5 వాల్యూ ఎలా రాస్తాం, డాట్, అక్కడ డాట్ అయిపోతుంది, స్టాప్ అవుతుంది. అండ్ log 2 వాల్యూ ఇది తెలియదు, ఇది గుర్తుపెట్టుకోలేదు. మీకు log వాల్యూ గుర్తుపెట్టుకోండి అనుకోండి, నేనేం చెప్పలేదు. సో మన బ్రెయిన్ అయితే స్టక్ అవుద్ది. సో అలాంటి పొజిషన్ మనం ఏం ఆలోచించాలి అంటే, ఓకే 15 3 ఇంటూ 5 రాస్తే అవ్వదు, వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ రెండింటిని ఇంటూ చేయండి, log a ప్లస్ log b లో ఉందా లేదా, log a ప్లస్ log b. సో అప్పుడు ఏమవుతుంది, log a b కాదా? అప్పుడు 15 ఇంటూ 30 యాస్ హియర్ ఇస్ ద హింట్. ఇప్పుడు మనకి హింట్ వచ్చింది, 15 ఇంటూ 2 అంతా 30. 30 దగ్గర మనకి హింట్ రావాలి మీ బ్రెయిన్ లేదు, ఆల్రెడీ నీకు 3 తెలుసు. 30 అలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 10 కింద రాయొచ్చు. 3 నీకు ఆల్రెడీ తెలుసు, log 10 10 వస్తే 1 వస్తుంది, అది మనకు తెలుసు. సో దట్ ఈస్ ద బ్రెయిన్ యూజింగ్ క్యాపబిలిటీ.
సమ్ చూడగానే టపకం చేసేద్దాం కాదు, ఎక్కడ మొదలు పెట్టాలి అన్న ఇంటి మీకు ఐడియా కలగాలి. సో ఫార్ములా ప్రకారం చూడండి, నెక్స్ట్ log 10 base 15, సారీ బేస్ 10 రాయదు ఇంకా, బట్ మీకు చెప్పడం ఐడియా ఉన్న కోసం రాసంతే, log 50 ప్లస్ log 2. సో ఇది log a ప్లస్ log b లో ఉంది కాబట్టి log a ప్లస్ log b ఈక్వల్ టు log a ప్లస్ log ab, సారీ log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఇది log 15 into 2, సో దీని ఆన్సర్ వచ్చి log 30. yes, ఇప్పుడు మనకి హింట్ బయలుదేరాలి మన బ్రెయిన్ వెళ్ళి. సో మనకి ఎంత వచ్చింది log 30. సో log 30 చూడండి ఎలా వచ్చి log 30 ఈక్వల్ టు log 3 into 10 కింద రాయొచ్చు. సార్ ఏంటి సార్ ఎందుకు సార్ మీరు సెపరేట్ ఉన్నదాన్ని ఇంటూ చేశారు, మళ్ళీ వచ్చిందని మళ్ళీ సెపరేట్ చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన దాని ప్రకారం మార్చుకోవడం కోసం చేస్తున్నాం అంతే. సో దీని ఎలా వచ్చి log 3, మళ్ళీ log ab లో ఉంది log 3 ప్లస్ log a ప్లస్ log b. సో ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. సో ఫైనల్ లో కూర్చోండి, log 3 వాల్యూ ఎంత ఇచ్చాడు 0.4771 ప్లస్ log 10 అంటే ఇక్కడ బేస్ 10 ఉన్నట్టు దీని వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఫైనల్ వచ్చే ఆన్సర్ 1.4771. సో ఇలా నోట్ చేయండి. దీన్నే ఇంకొక ప్యాషన్ లో కూడా చెప్దాం, సేమ్ అదే కదా ప్రాబ్లం కాదు, ఇదేనా ఓకే అదేనా ఓకే, యాజ్ యువర్ ఇంట్రెస్ట్. మళ్ళీ చెప్పినట్టు log 15 ప్లస్ log 2 ఈక్వల్ టు ఇది a ప్లస్ b లా ఉంది. సో log ab 15 into 2 ఈక్వల్ టు log 30. log 30 నల్లాస్ వచ్చి 3 into 10 కింద రాయొచ్చు. సో log 3 ప్లస్ log 10 బేస్ 10 సో ఈక్వల్ టు 0.4771 ప్లస్ 1.4771. సో మీకు ఆలోచించడం ఏంటంటే ఈ ఎగ్జామ్ మనకి క్యాలిక్యులేటర్ అవసరం లేదు, క్యాలిక్యులేటర్ ఎవరు కూడా మీకు ఇన్ కేసు కావాలి అనుకున్నా. సో అలాంటప్పుడు సమ ఖచ్చితంగా మనకి వెళ్ళేస్తాడంటే మన నోటి లెక్కలతో వచ్చేలానే ఇస్తాడు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ లెక్కలు వేసుకుంటే ఈజీగా వస్తుంది అని, ఓకేనా. సో అలా చూడండి, ఇది 0.471 ప్లస్ 1 అంటే పెద్ద ఎంత లేదు 1.4771 అంతే. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. చెప్పేదానికి కూడా log 15 ఎలా రాసుకోవచ్చు మనం, log 15 ప్లస్ log 2 అలానే ఉన్నప్పుడు 15 రాద్దాం మనం, log 15 రాద్దాం. log 15 ఎలా రాయిస్తారు, log 15 ఎలా రాస్తాం 5 into 3 into 5 రాసుకుందాం, 3 into 5 ప్లస్ log 2. సో మళ్ళీ సపరేట్ చేసినప్పుడు log ab లో ఉంది కదా, log a ప్లస్ log b ప్లస్ log a ప్లస్ log b ప్లస్ log 2. సో ఆల్రెడీ నీకు log 3 వాల్యూ తెలుసు కాబట్టి ఈజ్ ఇట్ ఫైన్, ఇది ఓకే. బట్ ఈ రెండు మనకు తెలియవు, స్టక్ అయిపోతాం. సో ఈ కేసులో మనం ఏం చేయాలి, మీ బ్రెయిన్ కింద అన్న కింద బేస్ 10 ఉంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 10 వస్తుంది అని చెప్పి. సో అదే రాస్తాం, log 3 అలానే ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏంటి log a ప్లస్ log b లో ఉంది. సో log ab అంటే log 5 into 2. సో log 3 ప్లస్ log 10 ఆల్రెడీ మీకు తెలిసి కింద బేసెస్ ఇక్కడ 10 ఉంది, బేస్ ఇక్కడ 10 ఉంది. ఇది 0.471 ప్లస్ 1, సో 1.4771. ఈ డిఫరెంట్ ఇది ఎందుకు సార్ మళ్ళీ మీరు చెప్పారు అదే ఈజీగా ఉండదు కదా, వాట్ ఎవర్ థింగ్ మీకు ఈజీ అని ఏదనిపిస్తుంది మీరు ఫాలో అవ్వండి. నా పాయింట్ లో నేనేం చెప్తానంటే దాన్ని ఎన్ని విధాలుగా చేయగలను అన్ని విధాలుగా ట్రై చేస్తే మీకు ఎగ్జామ్ లో ఏదో ఒకటి తట్టింది. ఇలాగే చేయండి గట్టి స్ట్రిక్ చేసేస్తే ఇన్ కేసు మనకి ఎగ్జామ్ లో అది ఐడియా రాకపోతే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఎన్ని వీలైతే మీరు చెప్పగలిగి అనుకోండి, మీకు నచ్చింది ఫాలో అవుతాయి, ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతుంది. దాన్ యూ గెట్ ఇట్ ది ఆన్సర్. ఓకే, వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో నోట్ ఇట్. సో స్టూడెంట్స్ సీ ఇట్, ఈ సమ్ కూడా మనం ముందే చెప్పుకున్నాం. ఇన్ అవర్ ఎర్లియర్ సెషన్ మనం లెసన్ చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి బిట్ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇలాంటి డైరెక్ట్ బిట్ కూడా మనకి ఎగ్జామ్ లో ఉంది. ఇలాంటి వాటికి మన టైం ఎక్కువ కూడా స్పెండ్ చేయక్కర్లేదు, జస్ట్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలాంటి సమ్స్ వెళ్ళిపోతే వాట్ ఎవర్ మనం ముందు చేసిన సమ్స్ కానీ ఏవైతే లాగరిథమ్ సమ్స్ కొంచెం పెద్దగా ఉన్నా, అదర్వైజ్ మీకు వేరే సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి అక్కడెక్కడ టైం టేకన్ అవుతాయి అనిపించిన మేజర్ ఆఫ్ ది కేసెస్ లో ఫ్రాంక్ గా చెప్పేసిన మ్యాథ్స్ లో టైం టేకన్ తీసుకుంటాం మనం. సో నేను ఏంటంటే షార్ట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టే బిట్స్ అన్ని ఫాస్ట్ గా పెట్టుకుని రిమైనింగ్ సమ్స్ ఏ ఉంటాయి వాటిని వన్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బరాబర్ ఎక్కడైనా మనం సింబల్ ప్లస్ మైనస్ వేసినా అది ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు.
మన దరిద్రం ఆ ఆన్సర్ ఆప్షన్ లో ఉందంటే ఖచ్చితంగా రైటింగ్ పెట్టేస్తాం. ఇన్ కేస్ మనకు వచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా ఆప్షన్స్ లో లేదంటే మళ్ళీ మనం ట్రై చేస్తాం. బట్ ఇన్ కేస్ మనకు వచ్చిన రాంగ్ ఆప్షన్ ఆన్సర్ లో కూడా ఉంటే కన్ఫర్మ్ గా మనం పెట్టేస్తాం, ఒకసారి చెక్ కూడా చేయాలి. సో అందుకోసం ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ బిట్స్ ని ఫాస్ట్ గా పెట్టడానికి ట్రై చేయండి అండ్ రిమైనింగ్ బిట్ చెక్ చేసుకుంటే నీట్ గా చేయండి. ఓకే స్టూడెంట్స్, సమ్ చూడండి. ద నెంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్. రెండు విభిన్న అకర్ణీయ సంఖ్యల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యల సంఖ్య 0, 0, 1, 1, 2, 2, ఇన్ఫైనైట్ అనంతము. ఏవైనా రెండు రేషనల్ నంబర్స్ గా తీసుకుంటే సపోజ్ రేషనల్ నంబర్స్ 1 and 2 తీసుకున్నాం. 1, 2 అనే అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే 1, 2 అనే అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే ఈ మధ్య కొన్ని వేలు ఉంటాయి. వేలు లక్షలు కూడా కాదు, మీకు ఆల్రెడీ చెప్పాం. ఈ మధ్యలో మనం ఎన్ని రాయొచ్చు, ఎన్నైనా పెట్టచ్చు. హౌ కెన్ we can say, we cannot say 1/2 రాయొచ్చు, 1/6 రాయొచ్చు, 1/7, 1/8, 1/9, 1/100, 1/1000, 1/1 lakh, 1/1 crore also. We can write so many అంటే we can't possible to count. మనం వాటిని కౌంట్ చేయలేం. అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏమి అనుకున్నావా కాదు, ఒకటి కూడా రాయొచ్చు, ఒకటి రాయొచ్చు, వాటి కంటే ఎక్కువే రాయొచ్చు, రెండు కంటే ఎక్కువే రాయొచ్చు. సో ఫైనల్ గా అనంతం కంటే ఎక్కువ, అనంతమైన అంటేనే ఎక్కువ, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఏంటి. సో ఫైనల్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ఫైనైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక రెండు వాట్ ఎవర్ ద నంబర్స్ మే బి we can write infinite number of rational numbers between the two numbers. Please note it. So if I'm the HCF of a square b cube c and ఈ సింబల్ నేను అంటే కంటిన్యూ ఎలా రాస్తాను చెక్ చేసుకోండి. అండ్ a b square c where a b c are prime numbers, a b c are prime numbers, a b మరియు సి అనునవి ప్రధాన సంఖ్యలు అయితే ఏ స్క్వేర్ బి క్యూబ్ సి మరియు ఏ బి స్క్వేర్ సి సంఖ్యల గసాబా ఎంత. మీకు ఆల్రెడీ చెప్పాను హెచ్సిఎఫ్ గసాబా. ఆల్రెడీ మనం ఎప్పుడు చేస్తున్నప్పుడు 2/4 3/7 అలా 2/4 ఇలా నెంబర్ వచ్చింది. 2/4 3/3 into 7 అని, 2/3 3/4 into 11 అని ఇలా వచ్చే సమయంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు అక్కడ ఒక షార్ట్ కట్ కూడా చెప్పాం. మనం ఏం చెప్పాలి షార్ట్ కట్, వాట్ ఎవర్ ద హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఏం చేయాలి, లీస్ట్ ఏది ఉంటే అవి తీసుకోవాలి. ఎల్సిఎఫ్ అడిగినప్పుడు ఏం తీసుకోవాలి చెప్పాను, హైయెస్ట్ ఏది ఉంటే అవి తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, లీస్ట్ అంతా ఏ, అవునా కదా. అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చూడండి షార్ట్ కట్ ఈజీ చూడండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఫస్ట్ ఏ తీసుకోవాలి, ఎందుకు లీస్ట్ ఏదైతే అదే తీసుకోవాలి, తక్కువ ఏదైతే అదే తీసుకోవాలి. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే రెండే, ఇక్కడ ఒకే ఉంది, సో ఒకే తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ బి క్యూబ్, ఇక్కడ బి స్క్వేర్, అక్కడ బి క్యూబ్, ఇక్కడ బి స్క్వేర్ అంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, సో రెండే తీసుకోవాలి. దేనికైనా పడుతుంది మనం హెచ్సిఎఫ్ కి. ఇక్కడ ఒకటే సి ఉంది, ఇక్కడ కూడా ఒకటే సి ఉంది, సో సి కావాలి రెండింటి ఒకటి తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ ఏంటి, ఏ బి స్క్వేర్ సి. ఏ బి స్క్వేర్ సి ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి 3 ఏ బి స్క్వేర్ సి. మళ్ళీ చెక్ చేసుకోండి, అలా చెప్పాం ఈజియెస్ట్ వే షార్ట్ కట్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో తక్కువ ఏది ఏ, సో ఏ తీసుకున్నాం. ఇక్కడ బి క్యూబ్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, తక్కువ ఏది బి స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ సి ఉంది, అక్కడ సి ఉంది, సో రెండు కామన్ గా ఒకటే ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఇన్ కేస్ ఎల్సిఎం అని అడుగుంటే, ఇదే సమయం మనం ఏ అడుగుంటే ఎల్సిఎం అంటే కసాగు అడుగుంటే హైయెస్ట్ ఏదైతే అది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, హైయెస్ట్ అంటే ఏ స్క్వేర్ అది తీసుకోవాలి. ఇక్కడ బి క్యూబ్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, హైయెస్ట్ ఏది ఎక్కువ బి క్యూబ్, సో బి క్యూబ్ తీసుకుంటాం. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, సో సి. సో కసాగు ఎల్సిఎం అడుగుంటే ఏ స్క్వేర్ బి క్యూబ్ సి అని తీసుకునే వాళ్ళం. బట్ మనకి అడిగింది ఏంటి గసాబా, హెచ్సిఎఫ్ కాబట్టి ఏ బి స్క్వేర్ సి అని రాసాం. సో స్టూడెంట్స్ ఇలానే ఉంటుంది సమ్, పెద్ద కష్టమేం లేదు. జస్ట్ వన్ థింగ్, ఒక 30 seconds ఆఫ్ మ్యాటర్ అంతే. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. Okay students, check it once. If x square plus y square equal to 6xy, then 2 log x plus y is equal to, చూడండి x square plus y square equal to 6xy అయినచో 2 log x plus y ఎంత అవుతుంది? ఆప్షన్ 1 log x plus log y plus 3 log 2,
log x plus log y plus 2 log 3, log x plus log y plus log 2, log x plus log y plus 6 log 2. అది మీరు క్లియర్ గా రిమెంబర్ చేసుకుంటే మీకు గుర్తుందా లేదో మీ టెక్స్ట్ బుక్ లో టెక్స్ట్ బుక్ సిలబస్ లో మనకి లాగరిథమ్ సమ్స్ అని ఫోర్త్ చాప్టర్లు ఇస్తారు, ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇస్తారు. సారీ ఫోర్త్ చాప్టర్ కాదు, ఫోర్త్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ లో మనకి లాస్ట్ లో ఇదే ఇలా ఉంటుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 25xy దెన్ 2 log xy ఈక్వల్ టు ఇంకా ఇస్తారన్నమాట x స్క్వేర్ log x ప్లస్ log y ప్లస్ 3 log 3 అని చెప్పేమని ఉంటుంది. సేమ్ ఇదే మోడల్ లాస్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అక్కడ 6x ప్లస్ లో 25xy ఉంటుంది. సో అలాగే సేమ్ అదే ప్యాటర్న్ కాబట్టి సమ్. సో వీ కెన్ ఈజీలీ సాల్వ్ దట్. సో చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 6xy అంటే మీరు ఆలోచించండి, నిజానికి మీకు ఇది ఎగ్జామ్ ఇచ్చుంటే 5 మార్క్స్ సమ్ కింద 4 మార్క్స్ సమ్ కింద ఇవ్వాల్సింది మనకు 1 మార్క్ బిట్. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ 8 మార్క్స్ ఆల్సో. సో మనకి ఇక్కడ ఇది ఎలా కింద కన్వర్ట్ అయింది, జస్ట్ 1 మార్క్ బిట్. బట్ ఇది టఫ్ అంటే టఫ్ కాదు, ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దాని ఆప్షన్ క్వశ్చన్ లో ఉంటుంది కాబట్టి అది మీకు గుర్తుంటే కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 2 log x అయినప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ముందుకు వెళ్తుందా లేదా, వెళ్తే మాకు log x plus y హోల్ స్క్వేర్. సో log x plus y హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఫార్మ్ ఏంటి, x plus y హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది. సో మనం ఏం యాడ్ చేయాలి, సో యాడ్ 2x ఆన్ బోత్ సైడ్స్. x స్క్వేర్ సారీ కరెక్టెడ్ we are approaching. So x square plus y square plus 2xy is equal to 6xy plus 2xy. బోత్ సైడ్స్ మనం ఏం చేసాం, 2xy అనేది యాడ్ చేసాం. సో యాడ్ చేసాం, బాగానే ఉంది కదా, ఏ లాజిక్ ఇప్పుడు నుంచి. సో అంటే చెక్ చేయండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఇదేంటి ఫార్ములాలోకి వచ్చిందా లేదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy అంటే x ప్లస్ y హోల్ స్క్వేర్. సో ఇది x ప్లస్ y హోల్ స్క్వేర్. 6 to xy plus 2xy అంటే 8xy. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే log x plus y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు log 8xy. సో ఈ 2 ముందుకు వస్తుంది, 2 log x plus y అయ్యింది. సో ఇదేంటి log ab కాదు, log abc లో ఉంది. సో log ab అయితే ఏమనుకున్నాం, log చూడండి log ab అయితే ఏంటి, log a ప్లస్ log b. ఇప్పుడు log a b c అన్నప్పుడు log a ప్లస్ log b ప్లస్ log c. సో అలాగే ఇప్పుడు 3 ఉన్నాయి, 3కి ఇంకో ఏమవుతుంది, log 8 ప్లస్ log x ప్లస్ log y. సో ఇప్పుడు 8 మనం అలా రాసుకోవచ్చు, ఆలోచించండి. 2 క్యూబ్ కింద మాత్రమే రాయగలం 8ని. అదర్వైజ్ 4 into 2 4 into 2 రాస్తే మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ లో చూడండి అన్ని 2 లోనే ఉన్నాయి. సో దీని అనాలిసిస్ log 2 క్యూబ్. సో రిమైనింగ్ వాళ్ళకి కామన్ అలానే ఉంటాయి. సో 3 log 2 ప్లస్ log x ప్లస్ log y. సో ఆప్షన్ చూడండి, log x ప్లస్ log y 3 log 2. ఎందుకు 3 ముందుకు వస్తే 2 క్యూబ్ అంటే 8 కదా. సో ఆప్షన్ ఇది. మీ ఫర్ ది సేక్ మనం ఎంత చేస్తున్నాం, నిజానికి రియల్ కేస్ లో మనం సమయం చేయట్లేదు, జస్ట్ హింట్ బట్టి వెళ్ళిపోవచ్చు మనం ఆప్షన్స్ బట్టి. ఇక్కడ స్క్వేర్ అంటే 2 యాడ్ చేయాలి, 2x అంటే 8 రావాలి. 8 ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఈ ముందున్న క్యూబ్ వస్తే పైకి వస్తే ఇక్కడ 8 అవుతుంది. ఓకే, ఈ స్క్వేర్ అనేది వస్తే 9 అవుతుంది, ఇది కాదు. ఈ 6 వస్తే మోర్ దెన్ వాల్యూ ఉంటుంది, ఇది కాదు. log 2 ఇది కాదు. సో మనం ఈ సంబంధం చేయగలం జస్ట్ ఫర్ ది సేక్. మీకు ఈ స్టెప్స్ అన్ని అర్థం ఏంటంటే సింపుల్ గా షార్ట్ కట్. 3 పక్క వస్తుంది 8, ఓకే 8 మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 6 ప్లస్ 2 8 సరిపోయింది. సో ఆప్షన్ అనేది పెట్టేచ్చు మనం, ఎందుకంటే రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కామన్ గా చూడండి, log x ప్లస్ log y, log x ప్లస్ log y, log x ప్లస్ log y, log x ప్లస్ log y. అన్నిట్లో కామన్ log x ప్లస్ y ఉంది. బట్ మారింది ఏంటి, జస్ట్ ఈ నంబర్స్ మారాయి. సో అందరూ ఏదై ఉండాలని మనం చెక్ చేసుకోవాలి. ఇదైతే 8, ఇదైతే 2, ఇదైతే 9, ఇదైతే 2 పవర్ 6 అంటే 64. సో మనకేం వస్తుంది, 6 ప్లస్ 2 కాబట్టి 8 వస్తుంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఇస్ 1. ప్లీజ్ నోట్ ఇట్. Relation of a plus b plus c equal to a plus b plus c is a plus 3 b plus c is equal to a plus b plus c అనున్నది క్రింది వాటిలో ఏ నియమాన్ని సూచిస్తుంది. కమ్యుటేటివ్ లా స్థిత్యంతర ధర్మం, అసోసియేటివ్ లా సహచర ధర్మం, డిస్ట్రిబ్యూటివ్ లా విభాగ న్యాయము, అండ్ నన్ ఏది కాదు. సో ఇలాంటప్పుడు మనం చూడండి, ద ఆప్షన్ మీరు చెప్పినట్టే
కమ్యూటేటివ్ లాగ్ వచ్చేసరికి ఏమొచ్చుంటది, a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. కమ్యూటేటివ్ స్థిత్యంతరం అంటే ఇటు పక్కే ఉంటుంది, అటు పక్క అట్టే ఉంటుంది, సేమ్ మార్చ్ ఉంటుంది. ఏ ప్లస్ బి ఉంటుంది, బి ప్లస్ ఏ అయింది అంతే. సో అది స్థిత్యంతర ధర్మం అని ఉంటుంది. అలాగే అక్కడ విభాగ న్యాయం అని ఉంటే ఇక్కడ రెండు వస్తాయి. మీకు ముందే చెప్పండి డిస్ట్రిబ్యూటివ్ విభాగ న్యాయం అన్నప్పుడు రెండు. ఇప్పుడు ఇక్కడైతే ప్లస్ ఉంది, లేదా ఇలా ఓన్లీ ఇంటూ మాత్రమే ఉంటుంది. బట్ విభాగ న్యాయంలో మాత్రమే ప్లస్ ఇంటూ రెండు ఉండవు, కూడిక గుణకారం అన్ని రెండు కలిపి ఒకే దగ్గర ఉంటాయి. ఎలా సార్ అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి. సో చూడండి ఇక్కడ ఏంటి, ఇక్కడ గుణకారం ఉంది, కూడిక ఉంది, ఇక్కడ గుణకారం ఉంది, కూడిక ఉంది, గుణకారం ఉంది. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా, ఏది కాదన్నారు. సో అవర్ ఆప్షన్ ఇస్ అసోసియేటివ్ లా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి మాత్రం ఇది ఇలా వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీన్ని బట్టి మనం ఏం చెక్ చేసుకోవాలంటే సార్ ఈ ఒక్కదానికి ఆన్సర్ మాత్రమే కాదు సార్, అండ్ రిమైనింగ్ వాటి ఏ ఇచ్చినా కూడా ఆన్సర్ తెలిసి ఉండాలి సార్ మనం. సో అదే చూడండి, కమ్యూటేటివ్ లా అన్నప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ బి ప్లస్ ఏ కూడా అయి ఉండాలి అని తెలిసి ఉండాలి. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి, ఏబి ప్లస్ ఏసి, ఏబి ఏసి రెండు వస్తాయి. ఏతో బిని ఒకసారి, ఏతో సిని ఒకసారి, ఏబి ప్లస్ ఏసి. సో స్టూడెంట్స్ మనం ఇది తెలుసుకోవాలి. నా పాయింట్లో నేనేమంటానంటే ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు జస్ట్ ఆ క్వశ్చన్ వరకు ఆన్సర్ చేసేది లేకుండా ఆ రిమైనింగ్ ఆప్షన్ కి క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అన్నా మీరు ఆలోచిస్తే, ఇన్ కేస్ పేపర్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనం ఇవ్వకూడదు అనుకున్నారు. సో అప్పుడు ఏం చేయాలి, ఇలా కమ్యూటేటివ్ ఇది అసోసియేటివ్ మీద ఇచ్చారు, ఇవ్వకూడదు. నెక్స్ట్ దేని మీద వాళ్ళు అయితే కమ్యూటేటివ్ లేదా డిస్ట్రిబ్యూటివ్ లేదా క్లోజర్. సో ఇవి అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అవి కూడా నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో గైస్, నాట్ ఓన్లీ టు ఫైండ్ ది ఆన్సర్ అండ్ టు ఫైండ్ క్వశ్చన్స్ ఫర్ ది రిమైనింగ్ ఆప్షన్స్ ఆల్సో. ఇచ్చిన దానికి ఆన్సర్ కనిపెట్టడం కాదు, రిమైనింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వాటికి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అన్న విషయం కూడా మనం అర్థం చేసుకుంటే we can perform better level. It is the topmost level of our examination. Please note it. So students, see 2019, 2018, 2017, 2016, 2015. 5 years of papers. 5 years. అంటే 5 సంవత్సరాల నుంచి మనం రఫ్ గా ఎగ్జామ్స్ చేసాం. నాకు తెలిసి ఫస్ట్ సెషన్ లో 7, ఆ రోజు ఈవినింగ్ సెషన్ లో 7, ఇక్కడ ఒక 6. సో టోటల్ 20 క్వశ్చన్స్ చేసాం. అంటే ప్రతి పేపర్ లో రఫ్ గా ఆలోచిస్తే మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి. సో ఫ్రమ్ ది ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు, దీని నుంచి మనకు రఫ్ గా ఎన్ని మార్కులు వస్తున్నాయి, మినిమం 3 మార్క్స్, 3 to 5 మార్క్స్ వస్తున్నాయి. డెఫినెట్ గా మినిమం 3 ఉంటే మాక్సిమం 5, ఈ మిడిల్ ఏమైనా రావచ్చు. సో 3 to 5 మార్క్స్ వరకు కూడా మనకు వస్తున్నాయి. అందులో కూడా ఎలాంటి సంఖ్య వస్తున్నాయి సార్ అంటే ఆలోచించండి. ఖచ్చితంగా ఒక డెఫినేషన్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక డెఫినేషన్ కన్ఫర్మ్ అడుగుతున్నారు. డెఫినేషన్ నథింగ్ బట్ సిద్ధాంతం, ఏదో సిద్ధాంతం కానీ నియమం కానీ లేదు, ఏదైనా ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్. ఇందాక చూసాం కదా, ఒక 2 నంబర్ల మధ్య 2 అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉండొచ్చు, ద 2 రేషనల్ నంబర్స్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నంబర్స్. సో ఇలాంటివన్నీ కూడా థియరీస్ కన్ఫర్మ్ గా ఉంటున్నాయి. అండ్ రిమైనింగ్ బిట్స్ ఉన్నాయి, 1 to 2 బిట్స్ లాగరిథమ్స్ మీద కన్ఫర్మ్ గా ఉంటున్నాయి. లాగరిథమ్స్, ఆ లాగరిథమ్స్ లో కూడా మ్యాక్సిమం కేసెస్ లో మనకి ఏమిస్తుందంటే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేవి ఉన్నాయి, అండ్ ఫార్ములా కింద సమ్ చేసేవి ఉన్నాయి, అండ్ ఫైనల్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం వీటి మీద అడుగుతున్నారు. సో చూడండి, ఇదే అనాలిసిస్ అంటే మనకి ఇలాగే జరగాలి. సో ఫస్ట్ చాప్టర్ మనం ఏమేమి చదవాలి, ఖచ్చితంగా లాగరిథమ్స్ చేయాలి, ఎందుకంటే కన్ఫర్మ్ గా ఒక సమ్ ఉంది. అండ్ మనకు చెప్పిన డెఫినేషన్స్ వరకు చదువుకుంటే బిట్ అవుట్ సాల్వ్ అయిపోతుంది. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం చెక్ చేసుకోగలిగితే ఇట్స్ ఫైన్, క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్ రివ్యూ ఇది అనమాట. ఫస్ట్ చాప్టర్ మీద మనకి కంప్లీట్ రివ్యూ. మీరు ఈజీగా చేయగలరు అని చూపించడానికి మనం 20 సమ్స్ వరకు చేసుకుంటే వెళ్ళాలి స్లోగా. లేదంటే ఇవన్నీ 20 సమ్స్ మనం ఒక్క సెషన్ లో చెప్పేయచ్చు. బట్ నాట్ ఎట్ ఆల్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే మీకు అర్థం కావాలి, మీకు వచ్చేయగలనప్పుడు కంగారు లేదు, ఇబ్బంది ఏం లేదు. దీని నుంచి మనకు ఒక 5 మార్కులు వస్తున్నాయి, అవని ఇంకో 2 చాప్టర్స్ నేర్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి కదా. ఇట్స్ బెటర్ టు ఫైన్. ఓకే స్టూడెంట్స్, సీ దిస్. అంటే ఈ అనాలిసిస్ ఉండాలి ప్రెజెంట్. నా పాయింట్ అంటే ఏదో గుడ్డిగా మనం చదివి వెళ్ళిపోదాం, ఏదో రాసుకెళ్ళిపోదాం కాదు. మన బ్రెయిన్ ఒక అనాలిసిస్ రావాలి. ఫస్ట్ చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అండ్ నా పాయింట్ లో మీరు 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసి
అండ్ మనం రిమైనింగ్ ఫస్ట్ క్లాస్ లో వాటిని చెక్ చేసుకుంటే రఫ్ గా నాకు తెలిసి ఫస్ట్ చాప్టర్ మీద రఫ్ గా 50 సమ్స్ చెప్పుకుంటారు. సో 50 to 20 అంటే ఒక 70 సమ్స్ దగ్గరికి వచ్చాయి. పోనీ కొంతమంది నోట్ చేసుకున్నట్టు ఒక 50 సమ్స్ చేసుకోండి. 50 సమ్స్ నేర్చుకుంటే ఈజీగా మనం ఇచ్చే 3-4 సమ్స్ ఈజీగా డామ్ షూర్. మీకు అదే తెలియాలి, మనం చెప్పిన ప్రతి సమ్ మోడల్ కూడా మీకు అడిగినవే. ఎగ్జామ్ లో మనం చెప్పలేదు మోడల్స్ చెప్పలేదని ఏం లేదు. జస్ట్ యూ కాంట్ థింక్ లైక్ దట్. మనం ఓకే ఆ అప్లికేషన్ ఇక్కడ ఇలా వాడాలి అని మీకు తెలుసులేదు అంతే. దానికోసం మనం ఈ అనాలిసిస్ చేసామని. ఓకే ఫైన్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు మిమ్మల్ని బోర్ కొట్టి